వాళ్ళంతా భూమి లేని పెద్దలు. వాళ్ళ కోసం అంటరానితో కోసం దానికోసం కమ్యూనిస్టులు వెంటబోయారు. కమ్యూనిస్టులు అయ్యారు. మీరు ఎన్ని కొట్టినా చిత్రహింసలు పెట్టినా చంపేసిన వాళ్ళ అభిమానం పోగొట్టుకోలేరు. అందుకోసం వాళ్ళ సమస్యలను ముందు పరిష్కరించండి. అన్నిటికన్నా ముఖ్యమైనది భూ సమస్య. తెలంగాణలో ఉన్నటువంటి భూమి మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ భూమి 100-90 వంతులు భూస్వాముల పటాల చేతులుంది. రైతు అనేవాడు ఉన్నాడు, పాలేరు తప్ప వాడు రైతు కాడు. కాబట్టి భూ సమస్యలు 10 లక్షల ఎకరాలు భూమి పెంచారు వాళ్ళు. ఆ భూమిని వాళ్ళకి పట్టా ఇవ్వండి. ఈ భూ సమస్య పరిస్తే అప్పుడు ఈ ఉద్యమం పోతుంది అని సలహా ఇచ్చాడు నెహ్రూ గారు. ఈ అన్నిటికీ కొన్ని పటేలతో విభేదించిన వీళ్ళంటే పటేలు ఇచ్చాడు. పచ్చళ్ళు అంటే నిజాం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అడగకుండా సైన్యాలు పంపిస్తాడా? ఆయన కూడా ఒప్పించాడు. కానీ ఈ తర్వాత జరిగేటువంటి మారణ హోమానికి ఆయనకు తెలియదు. అప్పుడు ఎప్పుడైతే స్వామి రామనాథ్ చెప్పాడో వెంటనే స్వామి వినోబాయ్ కూడా విన్నాడు, గాంధీ తమ్ముడు. అసలు నిజంగా ఈయన చెప్పినట్టు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు ప్రజలు వాళ్ళు ఎంట ఉన్నారు, ఏం సమస్య, భూ సమస్య అంటున్నారు. నేను పోతానని వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడి నుంచి కాలినడకన ఎక్కడ పోతామంటే ముందు నల్లగొండ పోతాను, నల్లగొండలో కూడా రావినాయుడు గారి నియోజకవర్గానికి పోతాను, ఆయన బహుమతి పోతానని భూదానం పోచి వెళ్ళిపోయాడు. అక్కడ పోయే ముందు జైల్లో ఉన్నట్టు కమ్యూనిస్ట్ నాయకులందరినీ కలుసుకొని పోయాడు. వరంగల్ పోయినప్పుడు వరంగల్లో కలుసుకున్నాడు, హైదరాబాద్లో కలుసుకున్నాడు, సికింద్రాబాద్ పోయాడు. కాబట్టి ఆ ఉద్యోగం తర్వాత ఏమైందంటే భారత ప్రభుత్వం నెహ్రూ గారు సీరియస్ తీసుకొని అసలు ఈ భూ సమస్య పరిష్కరించడం ఏంటంటే నిజాము గారి పేరు మీద ఉన్నటువంటి 6,500,000 ఎకరాల భూమి సర్వకాశ భూమిని ఆయన నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం తీసుకొని అక్కడ పని చేస్తున్నట్టు కౌలుదారులకు ఇచ్చేయాలి తీర్మానం ఒకటి. రెండోది ఏమిటంటే జాగీర్లు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద జాగీర్లు 1000 ఎకరాలు ఉన్నాయి. ఆ జాగీర్లన్నీ రద్దు చేసి దొరల దగ్గర ఉన్నదంతా రద్దు చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చి ఆ భూమిని తీసుకొని ఈ పేదవాళ్ళకు పంచాలి చెప్పాడు. సరే ముందు సర్వకాశ వచ్చింది, సర్వకాశ మీద రద్దు చేశారు. ఇక ఆ వివరాల్లోకి చాలా ఉన్నది, చాలా తెచ్చారు, అక్కర్లేదు. ఇచ్చిన తర్వాత మరి దీని మీద సంతకం ఎవరు చేయాలి? అప్పుడు భారత రాజ్యాంగం లేదు, 48 రాజ్యాంగం లేదు. తర్వాత సంతకం చేసే హక్కు ఎవరికి ఉంది? నిజాం నవాబ్కే ఉంది. రాజప్రముఖగా నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ తన సర్ఫకాస్ రద్దు చేస్తూ భారత ప్రభుత్వానికి భూమి ఇస్తున్నట్టుగా సంతకం చేశారు. జాగీర్లు రద్దు చేస్తూ సంతకం చేసింది నిజాం నవాబే. ఇవన్నిటి మీద సంతకం పెట్టింది ఆయన సంతకం వ్యాలిడ్. కాబట్టి నిజాం నవాబు ఆ రకంగా చేస్తే లక్షలాది ఎకరాల భూమి పేద ప్రజలకు వశమైంది. రంగారెడ్డి జిల్లా అప్పుడు ఎట్లుండేది, అంతా అది ఉండేది. ఇప్పుడు అంత కోట్లు 1 కోట్లు 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లకు అమ్ముకున్నారు. అది ఎట్లొచ్చిందో వీళ్ళు అర్థం కాదు, ఎందుకు వచ్చిందో అర్థం కాదు, పోయి చరిత్ర. అందుకోసం ఏంటంటే ఈ రకంగా సాయుధ పోరాటానికి కొనసాగించడానికి చేయడానికి కారణం అంతకుముందు సాంఘిక ఉద్యమం. అది దాని కలుపు 48 నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చేసింది, ఇది కూడా చెప్పాలి నేను. కమ్యూనిస్ట్ పార్టీ చేసింది పొరపాటు ఏంటంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి ఆ యూరోప్ దేశాల్లో జరిగినటువంటిది మైండ్లో పడ్డది. ఆ దేశం సోషల్ అయింది, ఈ దేశంతో అయింది, తెలంగాణ పేరు బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం కూడా సోషల్ దేశం చెప్పబోతే బూర్జువా రాజ్యం ఎందుకు, ఈయనెవరు ఎందుకు, ఆడెందుకు, వీడెందుకు, మన సోషల్ రాజ్యం తీసుకురావాలని తీర్మానం చేశారు కలకత్తాలో. ఆ తీర్మానాన్ని పట్టుకొనే ఈ దేశమంతా కూడా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం కొనసాగిస్తారన్న భయంతో తెలంగాణ మీద కమ్యూనిస్టుల మీద వాడు దాడి చేశాడు. ఆంధ్రలో చేశాడు, 500 మంది చంపాడు, దేశంలో నాయకులందరూ అరెస్ట్ చేశారు. అది కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పొరపాటు. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ కనుక సాయుధ పోరాటం కొనసాగిస్తామని 1948 తర్వాత కొనసాగిస్తామని అనకపోతే ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, ఉండేవాళ్ళు. కానీ తప్పుడు పొరపాటు. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ నష్టపోయింది. రెండోది అంతా ఇక్కడ ఉన్నటువంటి అప్పటికు కమ్యూనిస్ట్ ఆంధ్రమాస లేదు, ఏ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా నాయకులే కూర్చున్నారు. అసలు నాయకులు స్వామి రామానంద, సర్దార్ జమలాపురం కేశవరావు, ఇటువంటి కోద నారావు, కాళోజీ నారావు, వీళ్ళంతా ఏమయ్యారో తెలీదు. అందుకోసం ఈ రకంగా ఒక వ్యవస్థ మారడానికి ఒక వర్గం
దీని ప్రయత్నం చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకంగా పోరాటం చేసింది. 48 నుంచి 51 సాయుధ పోరాటం కొనసాగించింది. ఆ సాయుధ పోరాటం కొనసాగించాల అన్న దాంట్లో కూడా చాలామంది దాని రావినాయుడు వీళ్ళంతా వ్యతిరేకించారు. కాబట్టి అది ఏకగ్రీవ తీర్మానం కాదు, అది అమలులోకి రాదు, అది అసాధ్యం. అది కమ్యూనిస్ట్ పార్టీ చేసిన మెజార్టీతో కొద్దిమంది చేసిన దాని తీర్మానాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్జన్యాన్ని పూనుకోవడం పొరపాటు. అది కమ్యూనిస్ట్ పార్టీలో ఇంకా చర్చ జరుగుతుంది, దాని ఆసరం చేసుకుని మిలిటరీ పెట్టేసి ఇతర రాష్ట్రాలు పెట్టేసి అన్నీ చేసింది. అది ఒక పొరపాటు. రెండో పొరపాటు ఏంటంటే 48 నుంచి 51 వరకు సాయుధ పోరాటం జరిగిందన్నారు. ఎక్కడ జరిగింది సాయుధ పోరాటం? ఎక్కడ జరగలేదు. మన చరిత్రలో 51 వరకు చెప్తుంటుంది అది. ఎందుకంటే ఆ తీర్మానం చేశారు అనుకున్నారు. తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను, ఏమిటంటే 1947 నుంచి 48 సెప్టెంబర్ జరిగింది తెలంగాణ సాయుధ పోరాటము. 48 సెప్టెంబర్ తర్వాత జరిగిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని దాని పేరు పెట్టారు. అందుకో ఇప్పుడు ఇది కూడా ఎవరికి తెలియదు, ఈవెన్ మా పార్టీ నాయకులు కూడా చెప్పరు. తెలంగాణ రైతాంగ సాయుధ అన్నీ కలుపుకొడతారు. ఇప్పుడు 48 వరకు జరిగింది వరకు నిజాంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం దీనికోసం జరిగింది. 48 తర్వాత సాయుధ పోరాటం చేయాలని అందరూ ఏకపక్ష తీర్మానం కాదు, సాయుధ పోరాటం సాధ్యం కాదు. అయినా కూడా దానికి ఏం పెట్టారు? తెలంగాణ ఏ తెలంగాణ పోరాటాన్ని ఆంధ్ర మహాసభ నుంచి 47 వరకు సాయుధ పోరాటం నడిపించారో ఆ నాయకులందరినీ కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతల నుంచి తొలగించి, రావినాయుడు బద్దమల్లారెడ్డి అందరూ తొలగించి విశాలాంధ్ర కమిటీని పెట్టి, ఆంధ్ర ప్రాంతాన్ని ఇది కలిపి పార్టీ కమిటీ పెట్టి విశాలాంధ్ర కమిటీని పెట్టి విశాలాంధ్ర పార్టీకి సుందరయ్య గారిని జనరల్ సెక్రటరీ చేశారు 48 తర్వాత. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం వేరు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వేరు. అసలైన పోరాటం 48. ఇది తెలంగాణ సాయుధ పోరాటం మన వాళ్ళు చేసింది. అది రైతాంగ సాయుధ పోరాటం పేరు జరిగింది. అది విరమించుకోలేదు కాబట్టి అది కొనసాగుతుంది. కాబట్టి అది దీనికి ఉన్న తేడా అది. ఇప్పటికైనా ఆ సాయుధ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి చేయాలి ఒకటి. రెండోది మేమేమంటున్నాం, నేను అందరికంటే ముందే చెప్పాను, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా, మనకు గొడవ వద్దురా బాబు, నక్సలైట్ మన మిత్రులు ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతమంది చంపేసి ఊసకొచ్చి అది విద్రోహం వచ్చింది మన కోసం కాదు, ఆ విద్రోహోద్యమం అది విముక్తి కాదంటారు. విముక్తి జరిగింది నిజం. ఎవరు చేశారు విముక్తి? ప్రజలు విముక్తి చేసింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ. అంటరాని తన నుంచి వెట్టి చాక నుంచి దౌర్జన్యాల నుంచి భూమి నుంచి విముక్తి చేసి వందలాది గ్రామాలు విముక్తి చేసి లక్షల ఎకరాలు పంచి వాళ్ళ అంటరాని లేకుండా ఇవన్నీ చేసింది, విముక్తి చేసింది మేము. ఆ పోరాటం ఫలితంగానే హైదరాబాద్లోకి సైన్యాలు వచ్చిన, లేకపోతే వచ్చేవి కావు. రెండవది, హైదరాబాద్కి సైన్యాలు వచ్చిన తర్వాత చేసినటువంటి అమానుషమైనటువంటి విద్రోహకరమైనటువంటి చర్యలు ఇక్కడ అక్కడ చేసి కొన్ని వందల మంది కాల్చేసింది నిజాంపురం. అది విద్రోహం. కానీ వాళ్ళు అందరం అంగీకరించేది ఏంటంటే ఆడు ఎందుకు వచ్చాడో వేరు, ఆ తర్వాత ఏం చేసాడో పక్కన దాని గురించి చర్చిద్దాం. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించాలి, 1947 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ రాష్ట్రంలో 225 సంవత్సరాలుగా ఉన్నట్టు ఆసభ జెండా పోయిందా లేదా? జాతీయ జెండా ఎగిరిందా లేదా? నిజాం ప్రభు పోయాడా లేదా? పోయాడు. భారతదేశంలో విలీనమైందా లేదా? అది జరుపుకుందాం. దాన్ని ఏమందాం? విలీనం అందాం. విలీనం. ఈ విలీనం మాత్రమే మన ఆ రోజు జరుపుకుందాం అందరం కలిసి. విద్రోహం జరిగింది తర్వాత నిజమే, విముక్తి చేసాం మేమే నిజమే, మా ఘనకార్యం మేము చెప్పుకుంటాం, విద్రోహం సరంగా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇదంతా నేను విముక్తి చేశానని ఆయన చెప్పుకొని చేయటం కాదు, ఎవరిదొద్దు. ఆ రోజు మనం భారతదేశంలో అయినట్టు విలీనమైన సంతోషం కలిసిపోయింది దేశంలో, అది జరుపుకుందాం. ఇది ఎవరికి కాంట్రవర్షియల్ లేదని చెప్తున్నాం. అయినా కూడా